నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మన నీళ్లు మనకు కాకుండా ఆంధ్ర పాలకులు మళ్లించుకుపోతున్నారన్నది తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన నినాదం. ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భవించాక కూడా ఆ నినాదం నేటికి వినిపిస్తోంది. ఉద్యమ పార్టీ ఇదే నినాదంతో గద్దెనెక్కింది. తర్వాత ఓడిపోయి ప్రతిపక్ష స్థానంలో కూర్చుంది. మళ్ళీ ఇప్పుడు అదే నినాదంతో ప్రజలకు వెళుతోంది. మరి కృష్ణా గోదావరి జలాల నీటి పంపకాల విషయంలో ఏ పార్టీ కూడా పెద్దగా ముందుకు వెళ్ళలేదా? తెలంగాణ వాటా ఖరారు చేయలేదా? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా వాటాల పంచాయతీ తేల్చలేదా? ఇంత జరిగాక ఏ పార్టీ అయినా తెలంగాణలో ఓట్ల రాజకీయం ఎందుకు చేస్తున్నాయి? చర్చిద్దాం. రైట్, ఇక ఈ వాటర్ ఇష్యూ అనేది దాదాపు దాన్ని బేస్ చేసుకుని కూడా ఉద్యమాలు అవన్నీ కూడా కొనసాగినటువంటి పరిస్థితి. మరి బంగారు తెలంగాణ సాధన ధ్యేయంగా వెళ్ళినటువంటి తెలంగాణ ప్రస్తుతం ఇంకా నీటి కోసం ఎందుకు ఈ కన్నీళ్ళు? దీని మీద చర్చిద్దాం. మనకి ఇవాళ ప్రైమ్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు కంబోజ్ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ నాయకులు. వెంకటేశ్వర్లు గారు నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అదేవిధంగా మనకి డాక్టర్ పివి రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. రెడ్డి గారు నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అదేవిధంగా ఉప్పల్ లక్ష్మణ్ గారు జాయిన్ అయ్యారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. లక్ష్మణ్ గారు నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అదేవిధంగా మరికొద్దిసేపట్లో మనకి సంధ్యారెడ్డి గారు జాయిన్ అవుతారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ వారు. ముందుగా కంబోజ్ వెంకటేశ్వర్లు గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర్లు గారు, బంగారు తెలంగాణ సాధన ధ్యేయంగా కూడా ఉద్యమాలు ఎన్నో సాగాయి. ఇంకా నీటి కష్టాలు ఇప్పటివరకు తీరలేదు. 10 సంవత్సరాలు మీరు పరిపాలించారు. తెలంగాణ ప్రజానీకానికి ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ ప్రైమ్ న్యూస్ టీవీకి అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కూడా. ఈరోజు గత 4 రోజులుగా జరుగుతున్న చర్చ ఏంటంటే నీటి వాటాయింపుల కేటాయింపులో జరుగుతున్న అన్యాయం, రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ఉద్దేశము, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలు. ఇలా బీఆర్ఎస్ పార్టీ గౌరవ్ కేసీఆర్ గారు 2014 నుంచి 2023 వరకు జరిగినటువంటి అంశాల్లో పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన దాంట్లో 35,000 కోట్లు పెట్టి 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డిని మనం కేంద్ర ప్రభుత్వ అనుమతులతో, వైల్డ్ పర్మిషన్ తో, అడవి అనుమతులతో ఇలా పాలమూరు రంగారెడ్డి కట్టుకున్నాము. ఎందుకు కట్టుకున్నామంటే మనకు కృష్ణా బేసిన్ లో జరిగినటువంటి అంశాల చూసుకుంటే నల్గొండ, రంగారెడ్డి, పాలమూరుకు సంబంధించిన దాంట్లో వర్షాలు మొత్తం కృష్ణా బేసిన్ లో నీళ్ళన్నీ కృష్ణాలో కలుస్తున్నాయి. 308 కిలోమీటర్లు దారి పోతున్నాయి. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత మనం 35,000 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కట్టుకున్న తర్వాత తెలంగాణ అంశాలని ఇవాళ నల్గొండకు కానీ, రంగారెడ్డి కానీ, హైదరాబాద్ కానీ వాటర్ వస్తున్న ఉద్దేశంతో ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టుకున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కట్టుకున్నది 2015లో క్యాబినెట్ లో ఆమోదం తర్వాత 2017లో స్టార్ట్ అయ్యి 2023లో 90% కంప్లీట్ అయింది. 27,000 కోట్లు పెట్టాము. 27,000 ఎకరాలు ఎక్వైర్ అయింది. కేంద్ర ప్రభుత్వ అనుమతులు వచ్చినాయి. ఈ తర్వాత మా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత, మోడీ గారు కేంద్రంలో గెలిచిన తర్వాత, ఇక్కడ కాంగ్రెస్ గెలిచిన తర్వాత, ఆంధ్రలో టీడీపీ గెలిచిన తర్వాత ఇలా రేవంత్ రెడ్డి గారి, మోడీ గారి డైరెక్షన్ లో ఇలా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి డిపిఆర్ ను కేంద్ర ప్రభుత్వం వాపసు పంపింది. అంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ అన్నదమ్ములకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రిగా లేకుండా ఇలా మోడీ గారి డైరెక్షన్ లో ఆడుతున్న నాటకంలో భాగంగానే ఒక 7 సంవత్సరాల తర్వాత ఈ డిపిఆర్ బయటకు వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో ఇవాళ మనకు 174 టీఎంసీల నీళ్లు రావాల్సిన దాంట్లో 90 టీఎంసీల నీళ్లు కోసం కట్టుకున్న అంశం 7 సంవత్సరాల తర్వాత డిపిఆర్ వాపసు రావడం ఏంటి అంటే ఇన్ని రోజుల కాంచి గాడిద పనులు చదువుతున్నారు రేవంత్ రెడ్డి. ఇలా మోడీ గారు 10 సంవత్సరాలు మోడీ గారు పరిపాలించినప్పుడు వాళ్ళ హయాంలోనే తెలంగాణ పాలమూరు రంగారెడ్డి కట్టుకున్న తర్వాత ఇవాళ రావడం ఏంటి? కాంగ్రెస్ కి ఏమైనా బుద్ధి ఉందా, నీతి ఉందా? ఇలా తెలంగాణ ప్రజలకు నీళ్ళు వస్తుంటే ఎందుకు అడ్డుకుంటుంది? ఇలా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 45 టీఎంసీలు వస్తే సరిపోతుంది అంటుండు. బచావత్ నిర్మల్ చెప్పిందంటే 174 టీఎంసీలు రావాలి. కానీ ఆ రోజు బచావత్ కంప్లీట్ చేయలేదు. కాబట్టి సరే, బచావత్ నిర్మల్లో ఉన్నటువంటి దాని అంశాలు పక్కన పెడితే కనీసం 91 టీఎంసీలతోని మనం పాలమూరు రంగారెడ్డి కట్టుకున్నాము. 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు వచ్చిన దాన్ని మర్చిపోయారు, ఆ డిపిఆర్ మర్చిపోయారు, పర్మిషన్ మర్చిపోయిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు డిపిఆర్ వాపసు పంపడం ఏంది అంటే ఇన్ని రోజుల నుంచి మొద్దు నిద్రపోతుండా 24 నెలలుగా రేవంత్ రెడ్డి. అక్కడ మోడీ గారు ఏం చేస్తున్నారు? ఇలా చీఫ్ ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? వీళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే దురుద్దేశంగా కాంగ్రెస్ ఇలా బీజేపీ కుమ్మకై తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టాలి. ఇలా పాలమూరు రంగారెడ్డిలో కేసీఆర్ గారి ప్రభుత్వం 27,000 కోట్లు ఇస్తే రేవంత్ రెడ్డి ఎక్కిన తర్వాత 1 రూపాయి ఇయ్యలే, 1 ఇటుక తీయలే.
అంటే అది తెలంగాణ ప్రజల ఆస్తి కాదా? ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు? అంటే తిరుపతి రెడ్డికి, కొండల రెడ్డికి, అనిమిరెడ్డికి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఆయన? నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే ఇవాళ చర్చ మొత్తం పాలమూరు రంగారెడ్డి మీద జరుగుతుంది. అంటే కేసీఆర్ గారు 2014 నుంచి 23 దాకా జరిగిందంటే ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి మొన్న బయటకు వచ్చిన తర్వాత ఇలా మీటింగ్ పెట్టుకున్నాడు, ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక అంశం మీద గంటన్నర చర్చ పెట్టిన తర్వాత ఇలా చెప్పడానికి వాళ్ళ 13 మంది మంత్రులకు నోరు రావడం లేదు, వాళ్ళకు తెలివి లేదు, పాలమూరు రంగారెడ్డి మీద అవగాహన లేదు, జిఆర్బి అంటే తెలియదు, కేఆర్ఎం గోదావరి మీద తెలియదు, కేఆర్ఎం మీద తెలియదు, ఎన్ని టీఎంసీల వాటర్ రావాలో తెలియదు, తెలంగాణకు బచావు తెచ్చిన ట్రిబ్యునల్ తెలియదు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి ముఖ్యమంత్రి, ఇవాళ మంత్రులకు ముఖ్యమంత్రిగా తెలంగాణను విధ్వంసం చేస్తున్నాడు. నీటి కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇలా పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా డిపిఆర్ వాపసు రావడం ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇలా మేధావులంతా మేల్కొనాలి, ఇలా కవులు మేల్కొనాలి, జర్నలిస్టులు మేల్కొనాలి. ఓన్లీ పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు వాపసు పంపిందని రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులు సమాధానం చెప్పాలి. ఎందుకు నోరు మూసుకుంటున్నారు? ఇవాళ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు డిపిఆర్ గురించి మాట్లాడలేదు? మేము ఏమంటున్నాం అంటే రాజకీయాలు పక్కన పెట్టండి. పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన అంటే 91 టీఎంసీల నీళ్లు వచ్చినాయి. మనకు 6.5 ఎకరాలకు 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు పారినాయి. ఎందుకు ఇవాళ మీరు దాన్ని పెండింగ్ పెట్టిరు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు డిపిఆర్ వాపసు పంపిందంటే రేవంత్ రెడ్డి చెప్పాడు, నీటిపారుదల మంత్రి చెప్పాడు, ఆ 13 మంది మంత్రులు చెప్పారు. అంటే ఇంత అన్యాయం జరుగుతుంటే కేంద్రంతో కుమ్మక్కై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా అంటే మరి తెలంగాణ ప్రజలు లేరా? ఇలా రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో పుట్టినట్టు ఢిల్లీలో పుట్టినట్టు అర్థం కావట్లేదు. ఆయన తెలంగాణ పాలమూరు రంగారెడ్డిలో పుట్టిన బిడ్డ అయితే పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేయాలి ఆయన బాధ్యత. కానీ ఇలా డామ్ డూమ్ అని డైలాగ్ లేసుడు, కేటీఆర్ తిట్టుడు, హరీష్ రావు తిట్టుడు ఇదంతా కాదు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించిందంటే మొత్తం కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. దానికి సమాధానం చెప్పలేక ఏం మాట్లాడుతుండు? ఇలా రాత్రి ఏ ముఖ్యమంత్రి కూడా 9:30 తర్వాత చిట్ చాట్ పెట్టరు. 10 గంటలకు చిట్ చాట్ పెట్టి తిట్టడం, ఒక సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రి. అపోజిషన్ లీడర్గా ఎల్ఓపి ఉన్నప్పుడు ఆయన చెప్పాల్సిన బాధ్యత చెప్పిండు. దాని మీద అవసరమే లేదు. అసలు పాలమూరు రంగారెడ్డికి సంబంధించింది అంటే ఎప్పుడు క్యాబినెట్ ఆమోదమైంది, ఎప్పుడు మినిట్స్ రాసిర్రు, ఎన్ని టీఎంసీలు వచ్చినాయి, బచావ్ తిరుమల ఏం చెప్పింది, అవన్నీ తెలియకుండా ముఖ్యమంత్రి అయ్యిండు. నాకైతే అర్థం కావట్లేదు. ఈ ప్రైమ్ మినిస్టర్ ద్వారా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పటికైనా మీరు 24 నెలలుగా మొద్దు నిద్ర వీడండి. ఆ 174 టీఎంసీలు రావాల్సిందే. పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాల్సిందే. లేకపోతే తెలంగాణలో మీ ఎమ్మడి పడతాం. తెలంగాణ ఉద్యమ తరహాలో మిమ్మల్ని రోడ్ల మీద ఉరికిచ్చే ఆ నీళ్ళ వాటా కేటాయించే వరకు జరుగుతుంది. రైట్. ఇక మనకి టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంజయ్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. సంజయ్ రెడ్డి గారు, బంగారు తెలంగాణ సాధన కోసం నీటి నుంచి కూడా స్టార్ట్ అయింది. మరి ఈ 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ చిత్తశుద్ధి కనిపిస్తుంది ప్రజలకి, కానీ కాంగ్రెస్ ఏమీ చేయలేదంటున్నారు. సో కాంగ్రెస్కి నిజంగా చిత్తశుద్ధి ఉందా లేదా? నీటి కోసం అంటే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ చేసింది ఏంటి ప్రజెంట్? ఇప్పుడు ఇందాక మాట్లాడింది ఎవరండి? ముందు మాట్లాడిన బీఆర్ఎస్ నుంచి మాట్లాడారండి, కంబోజ్ వెంకటేశ్వర్లు గారు. ఆయన ఏం మాట్లాడుతుంది ఆయనకన్నా అర్థమవుతుందా? ఉరికించి కొడతారు. ఎవరిని ఉరికించి కొడతారు? అసలు రేవంత్ రెడ్డి గారికి దానికి ఎవరి సంబంధం? ఆగొక్క నిమిషము, మేము చెప్పిన తర్వాత రాసుకొని మీరు ఆన్సర్ ఇవ్వండి. అసలు నువ్వేమన్నా మాట్లాడేది నీకన్నా అర్థమవుతుందా? దీనికి ఇప్పుడు వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. సంధ్యా రెడ్డి గారు చెప్పండి. రేవంత్ రెడ్డిని ఉరికించి కొడతారు, కేసీఆర్ అట్లా ఉరికించి కొడతారు. ఎంపీ ఎవరున్నారు? పాలమూరు ఎత్తిపోతలు అప్పుడు స్టార్ట్ చేసింది ఎంపీ ఎవరున్నారు? తెలంగాణ వచ్చినప్పుడు మీ కేసీఆర్ లేడు. పాలమూరు 2009 లో కేసీఆర్ గారు 2017 లో స్టార్ట్ అయింది. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం మీరు నోట్ చేసుకోండి, మళ్ళీ మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడుతారు. కానీ డిపిఆర్ గురించి మాట్లాడండి, సబ్జెక్ట్ డైవర్ట్ చేయొద్దు. డైవర్ట్ కాదు, నువ్వు మాట్లాడింది నీకు కూడా అర్థం కావట్లేదు. నేను క్లియర్ గా చెప్తా జనాలకి. నువ్వేదో ఉరికిచ్చి కొడతారంట మళ్ళీ. సంజయ్ గారు చెప్పండి. సంజయ్ గారు ప్లీజ్. సార్ ఇప్పుడు మీరు ఒక్కటే చెప్తున్నాం, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నిసార్లు మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. మన నీళ్లు నియామకాల గురించి కేంద్రంతో మాట్లాడుతున్నాము. తర్వాత పాలమూరు ఎత్తిపోతల గురించి మొన్న రామ్మ చిలకమ్మ అన్నట్టుగా 2 ఏళ్ళు పామోదలు వండుకొని మొన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదో దాని పాలమూరు ఎత్తిపోతల దాని గురించి ఓ ముచ్చట చెప్పిపోయింది. ఇది ఒక జాతీయ పార్టీతోని మనం మమేకమై ఉన్నాం.
గూండాల లాగా రౌడీల లాగా చిల్లరోళ్ళ లాగా మాట్లాడొద్దు. మనం ఉరికిచ్చి ఎవరిని కొడతారు? ఉరికిచ్చి మిమ్మల్ని కొడతారు. నేను అనేది ఏంది సార్ అంటే ఈ ఉరికిచ్చి విషయాలలో మేమందరం క్లారిటీగా తెలంగాణ ఫైల్ చేస్తారు. అక్కడ అవన్నీ మీరు చంద్రబాబు కరెక్ట్ గారితో ఉండకపోతే బీజేపీ నాయకులతోని ఢిల్లీలో అమిత్ షా గారితోని ఢిల్లీలో మోడీ గారితోని అనేక సందర్భాలలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు మాట్లాడినా ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కిండు, ఎన్నిసార్లు ఢిల్లీ పోయిండా లెక్క పెట్టుకుంటారు బీఆర్ఎస్. వాళ్ళకి అంతకుమించి ఇంకేం చెప్పడానికి రాదు వాళ్ళకి. మేము అనేది ఏంటంటే ఇది జాతీయ హోదా ఏమన్నాడు, నన్ను ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ ఇవ్వండి, తెలంగాణ నేను పాలమూరు బిడ్డగా పాలమూరుకు నేను ఎంపీగా ఉన్నాను, అది కంప్లీట్ కాకపోతే నేను కూర్చేసుకొని కూర్చుంటా, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నైసా పైసా అని చెప్పి మరి ఎవరు చెప్పేమని జరిగిందండి? ఎవరు మీరు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఇవాళ వచ్చిన 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి అనేక సందర్భాలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలలో ఢిల్లీ వెళ్ళి కలవడం జరిగింది. అందరు ఎంపీలు కూడా కలిసి మాట్లాడడం జరిగింది. ఒకసారి సబ్జెక్ట్ తెలియకపోతే ప్రిపేర్ అయ్యి కానీ ఎట్లా పడితే అట్లా ఏ సబ్జెక్టు చెప్తున్నాం, మనం ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నాం, దీనివల్ల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులా లేకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులా? ఒక జాతీయ హోదా కూడా ఇస్తామని మరి ఆ రోజు మోడీ గారు కూడా ప్రకటించడం, అమిత్ షా గారు కూడా రావడము, ఇవన్నీ జరగడం కూడా జరిగింది. నీకు దమ్ము ధైర్యం కలేజా ఉంటే బీజేపీ నాయకులను అడుగు బాబు. నువ్వు బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి గారు ఉరికిచ్చి కొడుతుంటే మిమ్మల్ని ఉరికిచ్చి మామూలుగా బట్టలిప్పి కొడతారు రోడ్ల మీద. ఇష్టం వచ్చినట్టు నీకు టీవీ ముందర ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు సబ్జెక్ట్ మీద మాట్లాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోడు. సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు గవర్నమెంట్ ఉన్నారు, మేము అపోజిషన్ ఒక మాట గురునాథ్ రెడ్డి గారు రేవంత్ రెడ్డిని ఎట్టగొట్టిండు. గురునాథ్ రెడ్డి గారు కొట్టంగల్లా రేవంత్ రెడ్డి గారిని ఎట్టగొట్టిండు తెలుసు. అన్ని ఫోటోలు పంపించాలా? ఆగకపోతే ఊరుకోండి. మాట్లాడండి. అది మాట్లాడొద్దు. పిక్చర్ లాగా ఏం వరుతావు? ఒకటే వరుతున్నావు. రాసుకో, నోట్ చేసుకో, తర్వాత నీ అవసరం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడుకో. ఇప్పుడు ఎవరు అడుగుతున్నారని ప్రజలు గ్రహిస్తారు. మిమ్మల్ని మీరు రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో గురునాథ్ రెడ్డి గారు ఎట్లా వచ్చి ఇప్పుడు మీరు టీవీలో మాట్లాడుతుంది సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు సబ్జెక్ట్ మాట్లాడకుండా మీకు సబ్జెక్టే లేదు అసలు. మీకు నీటి కేటాయింపులు బచావత్ ఏం చెప్పిందో అది చెప్పండి. రైట్ ఓకే. బీజేపీ నుంచి మనకి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, అంటే పరిష్కారం చెప్పకుండా ఎప్పుడు ఈ నీటి వివాదమైనా పరిష్కారం ఎప్పుడు చూపిస్తారు? రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో బీజేపీ ఏం చేయగలుగుతుంది దీనికి సంబంధించి? ముందుగా మీకు అలాగే ప్రైమ్ 90 న్యూస్ ప్రేక్షకులకి ప్యానెల్ వారందరికీ నమస్కారం. బేసిక్గా మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాల పైన కొట్లాడి ఎంతోమంది ఉద్యమకారులు కోల్పోయి రాష్ట్రం కోసం ఎవరైతే కష్టపడి వాళ్ళందరినీ కోల్పోయి తెచ్చుకున్న రాష్ట్రం. నిధులు ఉద్యోగాలు, ఈ నీళ్ళ కోసం ఇప్పటిదాకా కూడా ఆ క్లారిటీ రావట్లేదు. తెలంగాణ రాష్ట్రం ఇటు పక్కన కృష్ణా నది పోతా ఉంటది, అటు పక్కన గోదావరి నది పోతా ఉంటది. కిలోమీటర్ల పరిధిలో తెలంగాణ రాష్ట్రం ఉంటది, కానీ నీళ్లను ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు దాకా సంవత్సరాలు కొద్దిగా కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, కానీ ఇప్పటిదాకా ప్రాజెక్టులు కూడా కట్టుకోలేని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే పాలమూరు రంగారెడ్డి గురించి మొన్న కేసీఆర్ గారు దాని గురించే మాట్లాడారు. ఏమన్నారు? నేను వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పూర్తి చేసుకొని కంప్లీట్ చేస్తాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పాలమూరు రంగారెడ్డితో పాటుగా నల్గొండ, ఖమ్మం జిల్లా ప్రజలకి నీళ్లు తీసుకుపోతామని చెప్పిన కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఆయన చేసింది శూన్యం చెప్పాలంటే. అక్కడ వారు ఏమంటారు అంటే 70% 27,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎవరి జేబులోకి పోయినా 27,000 కోట్లు. 70% ఎక్కడ కంప్లీట్ అయింది? ఏం చేసిరు ఇప్పటిదాకా? కాళేశ్వరాన్ని 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు దాన్ని పట్టుకున్నారే, దాని ఉపయోగపడని ప్రాజెక్టును పట్టుకొని దాంట్లో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరే. కాంట్రాక్టుల దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు దొబ్బి తిన్నారు కదా. కానీ ఈ పాలమూరు రంగారెడ్డి ప్రజలు బిడ్డలు ఏం పాపం చేశారు? నల్గొండ ప్రజలు ఏం పాపం చేశారు? పాలమూరు రంగారెడ్డితో పాటుగా డిండి కానీ, కోయిల్ సాగర్ కానీ, తర్వాత కల్వకుర్తి కానీ ఇవన్నీ కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారు? పాలమూరు రంగారెడ్డి పాలమూరు ప్రజలే కదా కేసీఆర్ గారిని ఎంపీగా గెలిపించారు. ఎందుకు? ఏ పాపం చేసారు వాళ్ళు? ఎందుకు? ఏ సెంటిమెంట్ తోటి మళ్ళా వచ్చి ఈరోజు మళ్ళా ప్రెస్ మీట్లా
పాలమూరు రంగారెడ్డి బాధ్యత అంతా కూడా కాంగ్రెస్ పార్టీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం శనిగా మారిందని ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? దాన్ని ఓటు రాజకీయం కోసం, సెంటిమెంట్ కోసం వాడదామని ప్లాన్ చేస్తున్నారా? నేను చెప్తాను, దాని క్లారిటీ ఇస్తాను క్లియర్ గా. నిన్ననే మా వెదిరి శ్రీరామ్ గారు అంతకుముందు కేంద్ర ప్రభుత్వానికి జలశక్తి మంత్రి శాఖకి అడ్వైజర్ గా పనిచేశారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నారు. ఆ ప్రతిదీ కూడా మినిట్ మొత్తం కూడా రికార్డెడ్. యాక్చువల్గా నిన్ననే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2015, 18, 19లో 2015 జూన్ 18, 19 రోజులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీటింగ్ పెట్టింది. ఏమన్నది? ఎట్టి పరిస్థితుల్లో మీరు తెలంగాణ కానీ ఏపీ కానీ ఈ 811 టీఎంసీల వాటర్ని ఏ విధంగా షేర్ చేసుకుంటారో అడిగింది. దానికి ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి గారు వెళ్ళి, లేదు సార్, మేము 811లో 2099 మేము వాడుకుంటాం, మిగతాదే ఏపీ వాడుకోమని చెప్పి సైన్ పెట్టింది ఎవరండి? ఇదే రాష్ట్ర ప్రభుత్వం కాదా? కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా? అంటే కేసీఆర్కి తెలియకుండానే ఎస్కే జోషి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సైన్ పెట్టి వచ్చారా? అది అగ్రిమెంట్, ఫస్ట్ అగ్రిమెంట్. ఎందుకంటే 299 కాకుండా మనకు కావలసిన వాటర్ అంతా దగ్గర 261 టీఎంసీల వాటర్ కావాలి. ఈ పాలమూరు రంగారెడ్డితో పాటుగా శ్రీశైలం ఎడమ కాలువకి 40 టీఎంసీలు, కలవకుర్తి ఎత్తిపోత పథకానికి 53, నెట్టెంపాడికి 25, పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు, డిండి ఎత్తిపోతలకి 30 టీఎంసీలు, కోయల్ సాగర్ కి 3.3, ఈ మొత్తం కలిపితే 261.7 టీఎంసీల వాటర్ మనకు అవసరం ఉంటే, ఈ 299 కాకుండానే 299 కాకుండా 261 కావాలని చెప్పి తెలిసి కూడా దాన్ని వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ లో ఎందుకు పెట్టలేదు కేసీఆర్ ప్రభుత్వము? ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? ఒక ప్రశ్న, నీటి వాటాలకు సంబంధించి రెడ్డి గారు ఒక క్వశ్చన్. ఫస్ట్ దుర్మార్గంగా ఆలోచించింది కేసీఆర్ ప్రభుత్వం. ఒక ప్రశ్న రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉంది తెలంగాణలో, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇందాక మేడం కూడా అన్నారు, కావాలంటే వెళ్ళి బీజేపీని అడగండి సెంట్రల్ లో బీజేపీని అని చెప్పేసి. మరి బీజేపీ ప్రజల్లోకి ఎందుకు తీసుకువెళ్ళైపోయింది స్ట్రాంగ్ గా? ఎక్కడ మిస్టేక్ జరుగుతున్నది అన్నది డెఫినెట్ గా. అందుకే మేము ఏవైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో అవన్నీ కూడా అంతకుముందు 2023 ఎన్నికల ముందు మా బండి సంజయ్ గారి సారథ్యంలో పాదయాత్ర చేసుకుంటూ ఇంటింటికి గ్రామానికి తీసుకెళ్ళాం. కాబట్టే ఈ రోజు ఆ బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్ పరిమితి చేసింది మేమే చెప్పాలంటే. దాంట్లో ఏదో దొంగ హామీలు ఇచ్చి, అబద్ధ వాగ్దానాలు ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది తప్పితే వాళ్ళు చేసిన శూన్యం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కరెక్ట్ గా, తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, 6 గ్యారెంటీల హామీలు ఏంటి, 420 అంశాలు ఏంటి, ఎక్కడన్నా ఏమైనా ముందుకు పోయినాయా, ఏమైనా అమలు చేసిరా? ఈ 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటే 3 అంశాలు తీసుకొచ్చి మేము మొత్తం చేసిరని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం క్లియర్ కనపడతా ఉంది. రెండో పాయింట్ చెప్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో, ప్రభుత్వ హయాంలో 4 టీఎంసీలు ఉన్న పోతిరెడ్డి పాడు ద్వారా ఏదైతే నీళ్లు తీసుకుపోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు ఎందుకు మీరు యాక్సెప్ట్ చేశారు? తీసుకుపోతుంటే పోతిరెడ్డి పాటికి పొక్క పెట్టుకొని 10 టీఎంసీల వాటర్ తీసుకుపోతా ఉంటే మరి ఆ రోజు కేసీఆర్ గారు ఏం చేశారు? ఈ నీళ్ళన్నీ కూడా ఎందుకు ఫైట్ చేయలేదు? ఎందుకు ఆపలేదు? వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతా ఉన్నారు. చాలా పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తా ఉన్నారు. రెండో పాయింట్ దీంట్లో ఏదైతే మనకు కావాల్సిన 500 నుంచి దగ్గర 600 నుంచి 700 టీఎంసీలు మనకి రావాలి చెప్పాలంటే. ఇప్పుడు కొత్తగా చెప్పాలి ఇంకొక ఏదైతే రెండోది డిపిఆర్ ని పంపించమంటే, కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ ని పంపించమంటే 2021 నేను ఒక డేట్ కూడా చెప్తాను. 2021లో వాళ్ళు డిపిఆర్ పంపించమంటే దగ్గర 14 నెలలు మరి వాళ్ళు టైం తీసుకొని 14 నెలల తర్వాత డిపిఆర్ పంపించారు. డిపిఆర్ కూడా అది కంప్లీట్ ఉందా అంటే లేదు. మరి కేంద్ర ప్రభుత్వం ఇంకోటి వాళ్ళు ఇమ్మీడియట్ గా మీరు డిపిఆర్ లో అడిగిన అంశాలు లేవు, దాన్ని పూర్తి చేసి పంపించమని చెప్పింది. ఏంటి? పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాలంటే 90 టీఎంసీలు వాటర్ కావాలి. ఏ విధంగా ఎట్లా అలొకేట్ చేస్తారంటే వాటర్ని వాళ్ళు ఏం చెప్పారు, 45 టీఎంసీల మైక్రో ఇరిగేషన్ కోసము, తర్వాత ఇంకొక 45 టీఎంసీలు ఏదైతే గోదావరి డైవర్షన్ కింద
ఏదైతే అక్కడి నుంచి వస్తాయో ఆ నీళ్లు కలుపుకొని 90 టీఎంసీలు. కానీ అది ఓకే, గోదావరి వాటర్ డైవర్షన్ 45 టీఎంసీలు బాగానే వాడుకోవచ్చు. ఇంకొక 45 టీఎంసీలు ఏ విధంగా వాడుకుంటారు, ఎట్లా వాడుకుంటారు అంటే అది చెప్పలేదు. ట్యాంక్ లెవెల్ ఇన్ఫర్మేషన్, ట్యాంక్ వైజ్ ఇన్ఫర్మేషన్. ఈ తెలంగాణ పాలమూరు రంగారెడ్డి కింద చెరువులు ఎన్ని ఉన్నాయి, కుంటలు ఎన్ని ఉన్నాయి, వాటర్ ఎంత అవసరం వస్తుంది, దానికి మొత్తం టోటల్ గా ఇన్ఫర్మేషన్ ఏమంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. తర్వాత 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికి కూడా సబ్మిట్ చేయలేదు. అందుకే డిపిఆర్ వెనక్కి పంపింది తప్పితే క్యాన్సిల్ చేయలేదు. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి కూడా వెయిట్ చేస్తా ఉంది. కొత్త ట్రిబ్యునల్ వేసింది. 1050 టీఎంసీల వాటర్ ని మేము డెఫినెట్ గా కొత్త ట్రిబ్యునల్లో తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే వీళ్ళేమో కేంద్ర ప్రభుత్వం మీద నెపం వేస్తా ఉన్నారు. కొత్త ట్రిబ్యునల్ వేసింది ఎవరు? 1050 ఓకే అండి, ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే, డెఫినెట్ గా దాంట్లో షేరింగ్ తెలంగాణ రాష్ట్రానికి రావాలి. అందుకే న్యూ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా వచ్చింది వాళ్ళకి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించింది. ఆ న్యూ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారం డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రానికి ఒకవేళ కొత్త ట్రిబ్యునల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా వాదనలు వినిపిస్తే 600 నుంచి 700 టీఎంసీల నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి. అది పాలమూరు రంగారెడ్డితో పాటుగా ఎల్ఎస్ఎల్బిసి కానీ, కోయిల్సార్ కానీ, డిండి కానీ, మిగతా కలవకుర్తి కానీ ఇవన్నీ కూడా పూర్తి అవుతాయి. ఇది పట్టించుకోకపోతే డెఫినెట్ గా రెండు పార్టీలు మాత్రం రేపొద్దున తెలంగాణ ప్రజలకి అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఏ విధంగా వీళ్ళని ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలు. రైట్, మాట్లాడదాం. బిఫోర్ దట్ అంటే ఉప్పల్ లక్ష్మణ్ గారితో మాట్లాడిపోయే ముందు ప్రైమ్ డిబేట్ లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నీళ్లు మనకు కాకుండా ఆంధ్ర పాలకులు మళ్లించుకుపోతున్నారు అన్నది తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన నినాదం. ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భవించాక కూడా ఆ నినాదం నేటికి కూడా వినిపిస్తూ ఉంది. మరి ఇక్కడ మనం చూసుకున్న దశాబ్దాల కల కోట్లాది మంది రైతుల ఆశలు అడియాసలేనా ప్రస్తుతం ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క రీతిలో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మనకి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పల్ లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్కారం. తెలంగాణలోనే మనం చూస్తున్నాం ప్రస్తుతం నీటి చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీది తల ఒక మాట, ఫలితం మాత్రం శూన్యం అనేటి వినిపిస్తున్నటువంటి మాట. మీరేం చెప్తారు? రాజకీయ కోణంలో ఎవరి వాదన వాళ్ళు చేస్తున్నారు, కానీ వాస్తవంగా ఉన్న వాటర్ ఎంత పై రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర నుంచి వస్తుంది. ఇప్పుడు కర్ణాటక ఆలమట్టి కట్టి ఎంత కృష్ణా వాటర్ వాడుతుంది, అది ఎత్తు కూడా పెంచి కట్టారు. ఇంకా ట్రిబ్యునల్ అంగీకరించదు కాబట్టి పూర్తిగా వాళ్ళు వాటర్ తీసుకోవడం లేదు. ఏది ఏమైనా కూడా ఇక్కడ రాజకీయంగా పోట్లాడడం కంటే కేంద్రంలో ఏ పార్టీ అయినా ఉండనండి, పార్టీతో సంబంధం లేదు. కేంద్ర యొక్క ప్రభుత్వంతో సరైన వాదనలు రాష్ట్ర ప్రభుత్వాలు వినిపించి అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయ విధంగా చూసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మరి రైపేరియన్ రైట్ ఉంటుంది కదా, పైనుంచి వృధాగా పోయేటువంటి నీటిని వాడుకునేటువంటి హక్కు వాళ్ళకుంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా కర్ణాటక నుంచి వచ్చే వృధా వాటర్ అంటే వేస్ట్ వాటర్ని అంటే జలాలు అంటాం అదా, అంటే అక్కడ వాళ్ళు వాడుకోగా ఎక్కువ వర్షాలు వస్తే అవి కిందికి వచ్చేస్తాయి కాబట్టి వాడుకోవటానికి వీలుగానే ఈ యొక్క పాలమూరు రంగారెడ్డిల ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ఇది కట్టారు. సరే, గవర్నమెంట్ వస్తూనే కేసీఆర్ వెంటనే శంకుస్థాపన చేశాడు. దాదాపు 35,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు. 70% పైగా పూర్తి అయ్యింది. కానీ నీటి వినియోగం విషయంలో 12.5 లక్షల ఎకరాలు పైగా నీటి వసతి అంటే నీటి సౌకర్యం ఉండాల్సినటువంటి పరిస్థితిలో కేవలం 4-5 లక్షల ఎకరాల వరకే పండిస్తున్నారు. ఇంకా పూర్తిగా పనులు పూర్తి కాకపోవడం వల్ల ఆ నీరంతా కూడా దిగువకి వెళ్ళిపోతున్నది. ఇక్కడ వాదనలు ఏమొస్తున్నాయి, ట్రిబ్యునల్లో ఏం జరిగింది, ఇప్పుడు అది 90 టీఎంసీల ఎస్టిమేట్ వేసి కట్టుకున్నారు మొదట. తర్వాత 70కి దించారు దాన్ని, అంత వాటర్ లేదు అనేటువంటి ట్రిబ్యునల్ వాదన జరిగిన తర్వాత 70 టీఎంసీ. ఇప్పుడు ఏమంటున్నారు, 45 టీఎంసీలకు మించి వాడే పరిస్థితి లేదంటున్నారు. ఇది మరి 70 టీఎంసీలకైనా కూడా నిర్మాణాలు జరిపినప్పుడు మరి కేవలం కాంట్రాక్టర్లను పోషించడానికి నిర్మాణాలు చేశారా? నీరు అంత లేకపోయినప్పటికీ అంత పెద్ద ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది వస్తుంది కదా. 45 టీఎంసీలు ఎక్కడ,
90 టీఎంసీలు ఎక్కడ? 90/70 అయింది. మళ్ళీ 70 ఎక్కడ? 45 టీఎంసీలు ఎక్కడ? అందువలన ఇది సరే, రాజకీయ ఏ కారణాలతో ఎవరు ఎట్లా కట్టినా కూడా అందులో ఏమన్నా అవినీతి జరిగి ఉన్నా లేకపోతే వాళ్ళు కావాలని తప్పు చేసినా కూడా దాని మీద విచారణ అయితే జరగాలి. కానీ ఇక్కడ నీటి వాటాల విషయంలో మాత్రము ఇప్పుడు దిగువ రాష్ట్రాలు నష్టపోకుండా, అంటే ఇప్పుడు కర్ణాటకతో పోల్చుకుంటే దిగువ రాష్ట్రం ఖచ్చితంగా తెలంగాణ అవుతుంది, తెలంగాణతో పోల్చుకుంటే దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్, ఇక్కడి నుంచి కృష్ణా వాటర్ వెళ్తుంది. సో నాగార్జున సాగర్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఈ పరిస్థితుల్లో పాలమూరు రంగారెడ్డితో పాటు వెనుకబడినటువంటి ఆ ప్రాంతాలన్నిటికీ అన్నిటికీ నీటి సౌకర్యం కల్పించడానికి ఇంకా 3-4 ప్రాజెక్టులు, ఇందాక మన మిత్రులు ఆ ప్రాజెక్టు పేర్లు కూడా చెప్పారు, వాటిని కూడా కృష్ణా వాటర్తో నిర్మాణాలు చేయాలని, అంటే వాటన్నిటి కలిపి దాదాపు 300 టీఎంసీలు వినియోగించే అవకాశం ఉంది. సో దాని వలన ఖచ్చితంగా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే తాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇది నల్గొండలో జిల్లా కానీ మహబూబ్నగర్ అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి. సో ఇవన్నీ రైతులకు ప్రజలకు జరిగే అభివృద్ధిని ఇచ్చిపోయి రాజకీయాలు మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు. సరైన వాదనలు, అది ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఫ్యాక్ట్ ఏంది దాని మీద మాట్లాడుకొని దాని మీద వాదనలకు వెళ్తే కేంద్ర ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు నిర్ణయించే అంశాలు కాదేవి. ఖచ్చితంగా ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ఇంజనీర్లు, అలాగే ట్రిబ్యునల్. కానీ ఒకటి చెప్పండి లక్ష్మణ్ గారు, నీటి వాటాల పేరుతో అంటే ఉద్యమం టైంలో కూడా పార్టీ ఇదే నినాదంతో గద్దెనెక్కినటువంటి పరిస్థితి గత PRS 10 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు చూస్తున్న కాంగ్రెస్ అంటే ఆరోపణలు విమర్శలు చేసుకోవడం తప్ప ఓటు బ్యాంక్ రాజకీయాలే నడుస్తున్నాయా? సమస్య పరిష్కారం అయ్యే దిశగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అంటే రైతులకి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు తెలంగాణ నీటి వాటాలో అన్యాయం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ నిందించే ప్రయోజనం లేదు, కర్ణాటక నిందించే ప్రయోజనం లేదు. అంటే ఇక్కడ ఉన్న ముఖ్యమైన పార్టీలన్నీ కూడా ఒక అభిప్రాయానికి వచ్చి అసలు వాస్తవం ఏంది అని దీన్ని కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టగలిగితే పరిష్కారం ఈజీ దొరుకుతుంది. అలా కాకుండా ఒకరి మీద నిందలు వేసుకుంటూ రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయి ఓటర్లను రెచ్చగొట్టి మన వైపు తిప్పుకోలేదు, కేసీఆర్ టైంలో ఏదో అన్యాయం జరిగిపోయిందని ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము, అప్పుడు కేసీఆర్ చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్యారు, జగన్మోహన్ రెడ్డితో కూడా కుమ్మక్కయ్యారు అని ఇప్పుడు వాదించితే ప్రయోజనం ఏంటి? అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా? 10 సంవత్సరాల నుంచి ఉంది కదా. ఉన్నప్పుడు అప్పుడేమైనా అప్పుడేమన్నా ఈ తప్పు చేస్తున్నాడా అని చెప్పారా? ఏమైనా ఇష్యూ చేశారా? కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయారా అనేది ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే దిగువ రాష్ట్రాల ప్రయోజనాల్ని కూడా అంగీకరించాల్సి వస్తుంది. కాబట్టి కేసీఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఉన్నా, ఇంకెవరున్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్టి పెట్టుకుంటూ గోదావరి జిల్లా కానీ కృష్ణ వాటర్లో కానీ వాళ్ళ కింద ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు కొంత ఆమోదయోగంగా ప్రభుత్వాలు నడుపుకోవాల్సి వస్తుంది, లేకుంటే అనవసరంగా తిరుగుబాటు వస్తుంది. ఈ కృష్ణా వాటర్ మీద, గోదావరి వాటర్ మీద కూడా వస్తుంది. గోదావరి వాటర్ మీద వివాదం నడుస్తుంది ఇప్పుడు మళ్ళీ. అందువలన ఈ వివాదాలు పరిష్కారం కోసము ప్రయత్నం చేయాలి అన్ని రాజకీయ పార్టీలు. ఎందుకంటే రైతుల సమస్య, ప్రజల సమస్య, ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు. ఆ లైన్ లో అందరూ వెళ్ళాలనేది నేను అనుకుంటున్నాను. రైట్ రైట్ వెంకటేశ్వర్లు గారు మీరేం చెప్తారు? లక్ష్మణ్ సార్ కొంచెం క్లారిటీనే చెప్పారు అంశాల వాజిగా. నేను ఏమంటున్నంటే ఇలా బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా తెలంగాణ ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద ఉంది. అట్లాంటప్పుడు ఇలా కోయల్ సాగర్ గాని, డిండి గాని, ఇలా కల్వకుర్తి గాని, నెట్టెంపాడు గాని, పోతిరెడ్డిపాడు గాని కాంగ్రెస్ గవర్నమెంట్ గత 60 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టింది. అలా కాదు, ఇందాక బీజేపీ నుంచి రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారంటే గతంలో కేసీఆర్ సంతకాలు పెట్టారు, మరి నీళ్లు తీసుకుపోతుంటే కూడా మరి ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అదే చెప్తున్నా. ఇప్పుడు వెంకటరెడ్డి గారి మిత్రుడు ఎప్పుడు ఒకే వాదన వినిపిస్తారు, ఏ చర్చకు వచ్చినా అదే వినిపిస్తున్నారు. వెంకటరెడ్డి గారు అడిగిన దాంట్లో సమాధానం కరెక్ట్ లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు పెండింగ్ పెట్టిండు అంటున్నారు. ఇలా నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా,
ఈ అన్ని ప్రాజెక్టులు ఎప్పుడు మొదలు పెట్టిరు, ఎవరు పెండింగ్ పెట్టిరు. తర్వాత పాలమూరు రంగారెడ్డికి సంబంధించిందంటే క్లారిటీగా వెంకటరెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే డిపిఆర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ పెండింగ్ అయింది, ఏమేమి అంశాలు వచ్చినాయి, ఇప్పుడు డిపిఆర్ వాపస్ ఎందుకు వచ్చింది, 24 నెలలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నా వర్క్ చేసిందా, ఏమైనా ఫండ్స్ ఎలిగేషన్ చేసిందా, ఎందుకు ఏ పార్టీ తెలంగాణ కోసం జరుగుతుందనేది మాట్లాడాలి. ఇప్పుడు మనం డెబిట్కి వచ్చినామంటే పాత అంశాలు 2009లో కేసీఆర్ గారు పాలమూరు ఎంపీ ఉండని కాదు. ఇవాళ పాలమూరుకు, రంగారెడ్డికి, నల్గొండకు ఈ 308 కిలోమీటర్లు నడిచే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశము ఎక్కడెక్కడ ఆగింది, ఎక్కడ బ్రేక్ అయింది, నీళ్ళు ఎట్ట రావాలి, ఎవరేం తప్పులు చేస్తున్నారో కావాలి. కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రయత్నం ధర్మం ఏమైనా తప్పున్నదా, మేము ఏమైనా ఫండ్స్ ఎలిగేషన్ చేయలేదా, మేమైనా ప్రాజెక్టు కట్టలేదా, కడుతున్న టైంలో 80% కంప్లీట్, 90% కంప్లీట్ అయిన దాంట్లో ఇప్పుడు మీరు ఎందుకు వర్క్ స్టార్ట్ ఇది అది బీఆర్ఎస్ ప్రాజెక్టు కాదు, తెలంగాణ ప్రజల ఆస్తి. కాబట్టి మీరు 24 నెలలుగా ఎందుకు వర్క్ చేయడం లేదు, ఎందుకు ఫండ్స్ ఎలిగేషన్ చేయడం లేదు, ఎందుకు మీరు రావడం లేదు? ఇప్పుడు లక్ష్మణ్ సార్ చెప్పిండు, ఇప్పుడు ప్రయత్న ధర్మంలో కూడా మీరు తప్పు ఉంటే ఇప్పుడు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏ ప్రాజెక్ట్ అన్నా ఇలా నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కల్వకుర్తి కానీ, పోతిరెడ్డిపాడు కానీ, ఈ పాలమూరు రంగారెడ్డి కానీ ఏమైనా మొదలు పెట్టిరా? ఒకటి మొదలు ఎస్ఎల్బిసి మొదలు పెట్టిరు, అలా 6 చంపేసిరు, ఆ అంశం కంప్లీట్ అయిపోయింది. నేను ఏమంటున్నానంటే ఏ పార్టీ అయినా తెలంగాణ ప్రయోజనాలు కాపాడాల్సిన అంశం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు డిపిఆర్ వాపస్ వచ్చింది, ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వడం లేదు? ఇలా వెంకటరెడ్డి గారు ఇంకొక మాట ఏం చెప్పాలంటే, పోలవరం కడితేనేమో 5,000 కోట్లు 3,000 కోట్లు జాతీయ హోదా పోలవరం కొత్తాంది. ఇక్కడ తెలంగాణలో ఉన్న ఏ ప్రాజెక్టుకు ఇలా నెట్టెంపాడు కానీ, భీమా కానీ, పోతిరెడ్డిపాడు కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, కల్వకుర్తి కానీ, ఇంకా సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇప్పుడు ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా రాదు, ₹1 భారతదేశంలో తెలంగాణ లేదా? తెలంగాణను మోడీ గారు పరిపాలించట్లేదా? ఇక్కడ ప్రజలు ఆస్తులు కట్టట్లేదా? ఎందుకు ఆ విషయం ప్రశ్నించడం తప్పులేదు, బాగా ప్రశ్నిస్తున్నారు. కానీ మీరు ఇచ్చే 10 సంవత్సరాలల్లా మీరు ఏ వాటికి నీటిపారుదల శాఖకు మీరు ఏమైనా ఫండ్స్ ఇచ్చిర్రా? ఏ శాఖ కన్నా కేంద్ర ప్రభుత్వం సపరేట్ గా ఫండ్స్ ఇచ్చిందా? అది చెప్పకుండా ఇప్పుడు నేనేమంటున్నానంటే మనం మాట్లాడడం ఈజీ ఉంటుంది సార్. కేటాయింపులు ఏం జరిగినాయి, అక్కడ వర్క్ ఎంత జరిగింది, ఎందుకు పెండింగ్ అయింది, ఎన్ని ఏళ్ళకి వెళ్ళి పెండింగ్ ఉన్నది, ఎంత వరకు జరిగిందని చెప్పాలి. ఉట్టిగానే మాట్లాడేసి కేసీఆర్ గారు మీద వేసేస్తాం, అది జరిగిపోయింది, మొత్తం కాళేశ్వరం కూలిపోయింది అన్నాడు. 35 సంవత్సరాలలో ఎన్నడు పడిన వర్షాలు పడ్డా కూడా 3 పిల్లర్లు కుంగిపోతే అది కూడా రిపేర్ చేయబోట్లేదు. నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడే పార్టీ ఏది? నీటి వాటాల కేటాయింపులో జరుగుతున్న అన్యాయం గురించి నింకదీసి అడిగేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఏమన్నా తీసుకొస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఈ ఎలిగేషన్ చేస్తున్నదా? ఎందుకు పాలమూరు రంగారెడ్డిని పండబెట్టింది? ఎందుకు పట్టించుకోలేదు? అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత కూడా దీనికి సంబంధించి కొన్ని ఆరోపణలు చేశారు. కాళేశ్వరం నుంచి 1 ఎకరా కూడా నీళ్లు రాలే అని. దానికి మీరేమంటారు? ఇప్పుడు కవిత గారికి కాళేశ్వరంలో నీళ్లు వచ్చినాయని ఎట్లా తెలుస్తుంది? మనము డెప్త్ గా, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా, ఒక మంచి కెమెరామెన్ గా, ఒక రాజకీయ నాయకునిగా మనం అన్నారం బ్యారేజీ, సుందిల్ల బ్యారేజీ, మేడిగడ్డకు, ఎల్ఎండికి, అక్కడ పోయినటువంటి కొండంపోచమ్మకు, మలన సాగర్ కు పోతే నీళ్ళు వచ్చినాయా రాలేదా, అక్కడ ఏం పెట్టిరని తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే వట్టిగానే మనం హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం ద్వారా వాటర్ రాలేదంటే ఎట్లా నమ్మగలుగుతాం? అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఆరోపణలు చేసింది వేరే ఎవరో కాదు కదా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత చేసిన ఆరోపణలు. అది మీరో నేను చేసిన ఆరోపణలు కాదు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి చేసిన ఆరోపణ. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి, బాగానే అడ్మినిస్ట్రేషన్ బాగానే జరిగింది, అంతా గవర్నమెంట్ అంతా బాగానే సేవ్ చేసింది. కానీ ఆమె బయటికి పోగానే మేము మంచి కనబడతలేము. మరి ఎందుకు ఈ ఆరోపణ చేశారంటారు? రైట్, మాట్లాడదాం. రైట్. ఓకే, సంజయ్ రెడ్డి గారు మీరేమంటారు? నేనేమంటా అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారి దగ్గరకు ఒక్కసారి కేసీఆర్ పోయిండా? పాలమూరు ఎత్తిపోతల గురించి మాట్లాడిండా? ఎప్పుడన్నా 10 సంవత్సరాలు ఒకసారి చూడండి సార్. మోడీ గారు మనకు ప్రధానమంత్రి, బీజేపీ పార్టీ పక్కన పెట్టండి. మన రాష్ట్రానికి మోడీ గారు వచ్చినప్పుడు కనీసము ఆయనను పలకరించలేదు. నేను అనేది ఏం సార్ అంటే వీళ్ళకి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్నంత శ్రద్ధ పాలమూరు ఎత్తిపోతల మీద లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులు దోసుకోవాలి కదా, మరి దీంట్లో ఏ ఉండదు, లాభం ఏ ఉండదు అనుకున్నారేమో. నేను అనేది ఏంటంటే 10 సంవత్సరాలు గొడవలు ఏంటంట 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు చేస్తారని చెప్తున్నాడు.
ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తెలియదు మనకు, టీఆర్ఎస్ లో తెలియదు. కానీ నేను ఒకటి అడుగుతున్నా, వెనకటి వాళ్ళు చెప్పొద్దట, అది ప్రాజెక్టు అయితే మరి సీఎం మాజీ సీఎం అనొద్దు, మరి కేసీఆర్ అనాలి. మరి చరిత్ర మర్చిపోతారా సార్? ఇంగిత ఎల్కేజీ పిల్లలు కూడా మాట్లాడినట్టు కూడా లేదని మాట్లాడడం. నేను అనేది ఏంటంటే ఇది జాతీయ స్థాయికి సంబంధించిన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మధ్యలో రాకని చెప్పిన మీరు నోట్ చేసుకోండి వెంకటేశ్వర్ గారు, మీరు నోట్ చేసుకోండి. మధ్యలో మీరు మాట్లాడద్దు. ఒకసారి మీరు నోట్ చేసుకోండి మేడం మాట్లాడిన తర్వాత ఒకసారి మీరు మాట్లాడండి. ఎస్ఎల్బిసి సార్, ఎస్ఎల్బిసిలో ఆ కట్ట కడుతున్నట ఇదే వాక్య కేసీఆర్ గారు మీరు తెలంగాణ తెచ్చిన తర్వాత ఎస్ఎల్బిసి మీరు భారీ మెజార్టీతో గెలిపియండి బీఆర్ఎస్ పార్టీని, నేను ఎస్ఎల్బిసి దగ్గర కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. మీకు రికార్డ్ పంపించమంటే నా దగ్గర వీడియో పంపిస్తా, మీరు చూడండి. మరి ఎక్కడ కుర్చీ ఎక్కడ బాయ్? మరి భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే గెలిస్తే నల్గొండ, మరి సాగర్లో గెలిచే, మరి అన్ని గెలిచినాయి కదా, మరి ఎందుకు మరి మీరు లేరా? అప్పుడు మీ కేసీఆర్ చెప్పిన మాట ఏంది? ఇంత జూటా మాటలు మాట్లాడతారా? ఇంకొక విషయం, ఎస్ఎల్బిసిలోనే కాంగ్రెస్ చంపిరంట 6 మందిని. మరి కొండపోషమ్మ గట్టు మీద మరి 30-35 మంది యాక్సిడెంట్ జరిగి చచ్చిపోయినప్పుడు కేసీఆర్ చంపిండా? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. మన ఒక ఉందాతనంగా ఒక టీవీ ఛానల్లో కోట్లాది మంది ప్రజలు చూస్తారు. ఎల్కేజీ పిల్లలు మాట్లాడినట్టు అవగాహన లేని సంజయ్ గారు టాపిక్ లోకి వద్దాం. బీఆర్ఎస్ చేసింది మీరు చెప్పారు, ఓకే. బట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటి? సాగునీటి ప్రాజెక్టులపై ఎంతో మంది రైతులు, కోట్లాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. డెఫినెట్ గా ఒకటే చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారితో కూడా మనకు రావాల్సిన వాటానిలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. తెలంగాణ ప్రజలకు రావాల్సిన వాటా రావాలని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టినప్పుడు ఉత్తమ్ గారు తెలంగాణ భవన్లో ప్రజాభవన్ లో క్లియర్ గా చెప్పిండ్రు. ఆ రోజు అందరూ నిపుణులు కూడా వచ్చిండ్రు, జర్నలిస్టులు కూడా పిలిచిండ్రు. క్లారిటీగా అర్థమైంది తెలంగాణకు రావాల్సిన నిధులు కానివ్వండి, నియామకాలు కానివ్వండి, మన ప్రాజెక్టులు మనకు కట్టినవన్నీ కానీ 100% మోడీ గారి దగ్గరికి వెళ్తున్నారు, అడుగుతున్నారు. కానీ సఖ్యత లేకుండా గొడవలు కొట్లాటలు పెట్టుకునే రకం రేవంత్ రెడ్డి ఒకరికే బాధ్యతనండి. బీఆర్ఎస్ పార్టీకి బాధ్యత లేదా? బీజేపీ వాళ్ళకి బాధ్యత లేదా? ఎంపీలు ఉన్నాం ఎందుకండి పార్లమెంట్ లో? మనము తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కదా సార్. వాళ్ళు కూడా అందరం పోయి అడగాల్సిందే కదా. మనకు ఎందుకంటే బీజేపీ పార్టీ 8 మంది ఎంపీలు ఉన్నా ఇప్పటి వరకు మనకు వచ్చినది ఒరిగిపోయింది కూడా ఏం లేదు. ఈ ప్రాజెక్ట్ ఒకటి నామకరణం చేసిపోయినప్పుడు జాతీయ హోదా కల్పిస్తున్నప్పుడు కూడా మేము అమిత్ షా గారిని అడిగాము. ఆ రోజు మేము ఈ రహదారులు వేసినాం, ఈ రహదారిని ఎవరు ఇంట్లో నుంచి వేయలే. మనము రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్సీలు కడుతున్నాం కాబట్టి వేసింది. జాతీయ హోదా కావాలని అడిగింది కూడా కాంగ్రెస్ పార్టీనే. మేము అన్నది ఏంటంటే ఇవాళ ఎవరినెవరిని విమర్శించుకోవడం కాదు, అన్ని పార్టీలు కలిసి ఈ జాతీయ స్థాయి హోదాని పాలమూరు ఎత్తిపోతల గురించి మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారికి ఎంత బాధ్యత ఉందో మాజీ సీఎంగా కేసీఆర్ గారు కూడా ఉంది. ఆమోదలు వండుకుంటే పాలన జరగదు, పార్టీ నడపరు, అందరికి ఉంది. మరి ఇదే ఇరిగేషన్, ఇదే మరి వ్యవసాయ శాఖ మంత్రి ఈయన పాలమూరుకు సంబంధించిన వ్యక్తే కదా, ఇదే హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రి కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడారు అంటే ఎంతసేపటికి మీ ఆస్తులు కాపాడుకోవడం అంతే తప్ప తెలంగాణ ప్రజలు తెలుసు. కానీ రేవంత్ రెడ్డి గారి గురించి తెలంగాణకు రావాల్సిన నిధులు, నియామకాలు 100% దానికి కావాల్సిన ఇవాళ పాలమూరు ఎత్తిపోతల గురించి ఇవాళ గుర్తుకొచ్చిందా? కేసీఆర్ కి బీఆర్ఎస్ పార్టీలకు అందరం కలిసి చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. ఆ విషయంలో కాంప్రమైజ్ గారు 100% పాలమూరు అనేది వెనుకబడ్డ జిల్లా. మాకు చాలా సంతోషం అనిపించింది. ఆ పాలమూరు జాతీయ స్థాయి వస్తే బాగుంటదని అనేక సందర్భాలలో రేవంత్ రెడ్డి గారిని వారిది ఒక ప్రశ్న కూడా ఉంది. వెంకటేశ్వర్ గారు కలిసి వెళ్ళి క్వశ్చన్ చేస్తుంటే, గతంలో మీరు అధికారంలో ఉన్నారు, అప్పుడు ప్రశ్నించిన కేంద్ర ప్రభుత్వాన్ని కలిసిన పరిష్కారం అయ్యేది. బట్ అలాంటి ఇదేం జరగలేదు అంటున్నారు సంజయ్ గారు. బట్ మీ క్వశ్చన్ ఏంటి బిఫోర్ దట్ వెంకటేశ్వర్ గారు? ఒకటి చెప్పండి, నేను మీకు ఇందాక చెప్పాను. ఆల్మోస్ట్ వన్ సెకండ్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. వెంకటేశ్వర్ గారు చెప్పండి. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు పార్లమెంట్ లో మీకు తెలుసు, ఒక్కరు కూడా కనీసం తట్టడి మన్ను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా తీసుకురాలేకపోయారు. మోడీ గారు క్లారిటీగా చెప్పింది, కొన్ని నిధులు కూడా వెనక తిరిగిపోయినాయి. ఒక సీఎం గా అంటే ఆయన ఒక అసలు ఒక భద్రత లేదు తెలంగాణ రాష్ట్రానికి. సీఎం గారు వెళ్ళి మోడీ గారి దగ్గర డెఫినెట్ గా అక్కడ కూర్చొని చేయించుకునేవారు. మరి ఆయన పట్టించుకున్నప్పుడు ఇప్పుడు ఒక సీఎం గా 10 సంవత్సరాలు ఎందుకు అడగలేదు? సంజయ్ గారు మోడీ గారు వచ్చినప్పుడు మన ప్రాజెక్ట్ గురించి ఎందుకు మాట్లాడలేదు?
దానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి. Right. ఎందుకు అడగలేదు, ఎందుకు సఖ్యతతో ఉండలేదు, ఎందుకు ఢిల్లీ పోలేదు? మరి మొన్న కవితమ్మ జైలు పోయినప్పుడు అదే చెప్తా. ఢిల్లీ పోయి ఏం మాట్లాడొచ్చు? ఇప్పుడు రైట్, కాంగ్రెస్ ఓకే పార్టీ- సంజయ్ గారు ఒక్క నిమిషం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఎట్లున్నాయంటే 1976-77లో అంజయ్ గారు ఉన్నప్పుడు పాలమూరు నువ్వు రంగారెడ్డి అడిగిందని స్టార్ట్ చెప్పు సమాధానం ఫస్ట్. మీ కేసీఆర్ అదే మోడీ గారు చెప్తా, తెలంగాణకు వినండి. వచ్చినప్పుడు ఎందుకు కలవలేదు? పాలమూరు కానీ రంగారెడ్డి చెప్పమని స్టార్ట్ ఇది ఎందుకు జర చెప్తున్నావు? ఆగమ్మా, జర మోడీ ఆగక్క, జర ఆగు. గారు మరి ఎందుకు అట్లా జర తెలంగాణ ఆగు, రాష్ట్రానికి ఒక నిమిషం వచ్చినప్పుడు ఆగు. కేసీఆర్ సీఎం One second అండి, one second. ఎందుకు పాలమూరు ప్రోటోకాల్ రంగారెడ్డి ఎందుకు పోలేదు? స్టార్ట్ అయింది Right point. 1979లో. ఎందుకు దూరంగా ఉన్నాడు? Right, topic మీద మాట్లాడదాం. Please, please. వెనకటి చెప్పాడు నీకే పెద్ద నీకే వచ్చి అనుకోకు. ఇప్పుడు అదే చెప్తున్నా మీ నేను. కేసీఆర్ గారు ఎందుకు ఢిల్లీ పోయి ప్రాజెక్ట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు అదే రాష్ట్రానికి చెప్తా, మోడీ విను, గారు విను, నేను స్వాగతించలేదు? చెప్తా. అదే రైట్ చెప్తా. రైట్ చెప్తా అంటున్నారు. ఒక్క నిమిషం సంజయ్ గారు సమయం ఇద్దాం. సంజయ్ గారు సమయం ఇద్దాం, చెప్పండి వెంకటేశ్వర. ఇప్పుడు సార్, ఆమెకు- నేను అడిగిన దానికి ఇప్పుడు నాకు నేను సమాధానం ఏమంటున్నా చెప్పాలి. ఓకే ఓకే ఇప్పుడు నేను ఏమంటున్నా నేనేమన్నాను? గౌరవ్ తెలంగాణ కేసీఆర్ గారు రాష్ట్రానికి మోడీ గారు గౌరవ్ వచ్చినప్పుడు కేసీఆర్ రైట్ అండి, ఆన్సర్ తీసుకుందాం. సంజయ్ గారు ఒక్క నిమిషం, సంజయ్ గారు ఒక్క నిమిషం, ఖచ్చితంగా ఎందుకు స్వాగతించలే? ఖచ్చితంగా అడుగుదాం. వెంకటేశ్వర గారు ప్లీజ్. ఇప్పుడు ఆమె అడిగింది ఏంటంటే కాంగ్రెస్ గెస్ట్ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి మీద ఎందుకు అడగలేదు? వస్తుందా, వినబడుతుందా? ఎస్ వినిపిస్తుంది, చెప్పండి. ఆడిబుల్. పాలమూరు రంగారెడ్డి మీద మోడీ గారిని ఎందుకు అడగలేదు అని అక్క అంటాంది. పాపం అక్కకు అవగాహన తక్కువ ఉన్నట్టుంది. పార్లమెంట్ తలుపులు పెట్టి నీకన్నా 100 రెట్లు ఉన్నాయి. నీకు జీరో అరే, నాలెడ్జ్ ఆమెనే ఉంది. మాట్లాడమని నీకంత అంటారు మరి. సినిమా లేదు. ఆమెనే ఏ, మాట్లాడమని మీరు కాదు, అలా కాదు వెంకటేశ్వర గారు, మీరు డైరెక్ట్ గా పాయింట్ చెప్పండి. మళ్ళీ సంజయ్ గారి పేరు ఇది. ఒక్క నిమిషం రైట్ రెడ్డి గారు ఒక్క నిమిషం. సంజయ్ గారు ప్లీజ్ ఉన్న సమయాన్ని టాపిక్ మీద మాట్లాడదాం. మనకి ఇంకా కొంత సమయం మాత్రమే ఉంది. ప్లీజ్ వెంకటేశ్వర గారు, మీరు ఇందాక ఒక ప్రశ్న ఉందన్నారు, మీ ప్రశ్న ఏంటి? 16 లెటర్లు పెట్టాము. ఓపెనింగ్ వచ్చినప్పుడు 16 ఆమోదం Right, ఒక్క నిమిషం. బీజేపీ పార్టీ వాళ్ళని అడగండి, ఓ సమాధానం దొరుకుతుంది, దానికి సమస్య పరిష్కారం అంటది. ప్లీజ్ అండి, ప్లీజ్. ఓకే సంజయ్ గారు ప్లీజ్. వెంకటేశ్వర గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళా బీఆర్ఎస్ కి ఇస్తారు. ఏం చెప్తాడు ఆయన? 10 సంవత్సరాల గురించి అడగండి యాంకర్ గారు. రైట్ ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఒకటే అలా కాదు వెంకటేశ్వర గారు, క్వశ్చన్ చెప్పనీకి లేదు. ఒక్క నిమిషం అండి. ఒకటే ఆన్సర్ ఆవిడ అడుగుతున్నారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఎందుకు క్వశ్చన్ చేయలేదు, లేదా మోదీని ఎందుకు కలిసి పరిష్కారం చేయలేదు అనేటువంటిది ప్రశ్న. దానికి మీ సమాధానం ఏంటి ఒక్క మాటలో చెప్పండి. మేము విత్ డేట్ తో సహా చెప్తా. 15 సార్ల జాతీయ హోదా ఇయ్యమని క్యాబినెట్ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు చాలా సార్లు మోడీ గారిని అడిగారు. ఇదే మోడీ గారు తెలంగాణ విడదీస్తున్నప్పుడు ఇష్టం లేదు తల్లి బిడ్డను విడదీసిందంటే మేము మోడీ గారిని పక్కన పెట్టినాం. నేను మీకు పంపిస్తున్న లెటర్ చూడండి. కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ తో సహా జాతీయ హోదా ఇవ్వమని 7,500 కోట్లు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం అడిగిన లెటర్లు పెడతా. ఉట్టిగానే మాటలు మాట్లాడడం కాదు, క్యాబినెట్ మినిట్స్ తో సహా మీకు పెడతా. ఎందుకు ఇప్పుడు 45 ఏళ్ళు పెండింగ్ పెట్టింది ఏం లేదు. మా గవర్నమెంట్ లో స్టార్ట్ చేసి మా గవర్నమెంట్ మాట్లాడే సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు. సీఎం కేసీఆర్ అడిగితే హరీష్ రావు లెటర్ రాసిందంటే ఎందుకు? మరి రేవంత్ రెడ్డి అడుగుతున్నావు, రేవంత్ రెడ్డి ఎందుకు అడుగుతున్నావు? మరి ఉత్తమని అడుగు. ఏదైనా నీకు వచ్చేది బాగా ఏదో మాట మాట్లాడుతున్నావు. ఏదైనా నీకు తెలుసు, ఏది నీకు తెలుసు, ఏం తెలుసు నీకు, ఏం తెలుసు నీకు? ప్లీజ్ ఏం తెలుసు నీకు? ప్లీజ్ కంట్రోల్. చెప్తున్నావినా వచ్చింది ఒక దేశ ప్రధాని తెలంగాణకు వస్తే ఒక ఫోటో కాల్ కూడా పెట్టలేదు. ఫోటోకాల్ పాటించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఓకే అండి, ఓకే ప్లీజ్. సంజయ్ గారు ప్లీజ్ కంట్రోల్. ఓకే అండి, మాట్లాడదాం. రైట్ ఓకే బీరెడ్డి గారు, ఇందాక ఎందుకు డిపిఆర్ వాపస్ వచ్చింది అనేది బీఆర్ఎస్ అడిగిన క్వశ్చన్. అదేవిధంగా మీరేం చెప్తారు? నిజంగా గత 10 సంవత్సరాల్లో మీ దగ్గరికి ఎలాంటి క్వశ్చన్స్ కానీ రిక్వెస్ట్లు కానీ లేదా ఎలాంటి చర్చలు జరగలేదా దీనికి సంబంధించి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది ఏంటి? కేంద్ర ప్రభుత్వం దగ్గర మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ ఉంది. కేంద్ర జలశక్తి శాఖ దగ్గర మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఉంది. మీకు కావాల్సి పంపిస్తాను. నిన్న మీడియాలో కూడా వెదిరే శ్రీరామ్ గారు కూడా ప్రతిదీ కూడా దాంట్లో ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఒకటి. రెండవది ఏంటంటే కృష్ణా డెల్టా కింద నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పాలమూరు రంగారెడ్డి కానీ, నెట్టెంపాడి కానీ, కలవకుర్తి కానీ, డిండి కానీ, మిగతా ప్రాజెక్ట్ అన్ని కూడా కంప్లీట్ కావాలంటే దానికి అవసరమైన నీళ్ళు ఎన్ని? 299 టీఎంసీలతో పాటుగా 261, మొత్తం దగ్గర దగ్గర 562.5 టీఎంసీల వాటర్ మనకు అవసరం తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా డెల్టా కింద ప్రాజెక్టు ఏది కట్టుకోవడానికి, కంప్లీట్ చేసుకోవడానికి. కానీ ఇక్కడ ఏం చేసిందంటే వీళ్ళు దగ్గర దగ్గర 7 సంవత్సరాలు 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి 2021 జూలై 15 వరకు వీరు డిపిఆర్ పంపించలేదు. డిపిఆర్ సబ్మిట్ చేయలేదు. తర్వాత కృష్ణా వాటర్ బోర్డు వాళ్ళు ఏం చేసారు, మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఇమ్మీడియట్ గా డిపిఆర్ పంపించమంటే వాళ్ళు 14 నెలలు తీసుకొని 22 సెప్టెంబరు 2022 రోజు డిపిఆర్ పంపించారు. ఆ డిపిఆర్ లో ఏముంది, ఏ విధంగా వాటర్ వాడుకుంటారు, ఈ పాలమూరు రంగారెడ్డి కానీ 90 టీఎంసీల వాటర్ వాడుకుంటారు అని అడిగితే దాంట్లో వాళ్ళు చెప్పింది 2 కారణాలు చెప్పారు. ఇంతకుముందు నేను చెప్పాను, కోర్టు కూడా చేశాను. 45 టీఎంసీల వాటర్ ఏమో మైక్రో ఇరిగేషన్ కి, రెండవదేమో ఏదైతే గోదావరి డైవర్షన్ కింద ఏదైతే వాటర్ వస్తా ఉందో ఆ వాటర్ 2 కలుపుకొని 90 టీఎంసీల వాటర్ మేము వాడుకుంటామని చెప్పారు. దాంట్లో క్లారిటీ ఏంటంటే గోదావరి డైవర్షన్ కింద ఏదైతే గోదావరి వాటర్ వస్తా ఉందో అది క్లారిటీ ఉంది. కానీ ఈ మైక్రో ఇరిగేషన్ కింద ట్యాంకులు కానీ ట్యాంక్ వైజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు దాకా ఇవ్వలేదు. అది దానికోసమే ఇది డిపిఆర్ వెనక్కి వచ్చింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇంకా టైం తీసుకుంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఇవ్వలేదు. రెండో పాయింట్ ఏంటంటే నేను ఏమంటున్నా, ఇప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ అంతకుముందు కేసీఆర్ గారు 18 జూన్ 2015 రోజు ఫస్ట్ మీటింగ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాల్ఫర్ చేసింది. మీరు ఈ 512 టీఎంసీల్లో మీకు ఎంత వాటర్ కావాలి, ఏ విధంగా మీ రిక్వైర్మెంట్ ఉందంటే వీళ్ళు ఏం చెప్పారు, మాకు 299 కావాలి అని చెప్పి వాళ్ళు సంతకం పెట్టి వచ్చేసారు ఫస్ట్ మీటింగ్. సెకండ్ మీటింగ్ లో 21 సెప్టెంబర్ 2016 ఫస్ట్ ఎపెక్స్ మీటింగ్ అయింది. కేసీఆర్ గారు వెళ్ళాలి, కేసీఆర్ గారు కానీ అక్కడ ఉన్న జగన్ ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్ళి అక్కడ వాళ్ళ 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 వాటర్ షేరింగ్ లో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవాలి, సంతకాలు పెట్టాలి. కానీ కేసీఆర్ గారు పోలే, జగన్ పోయిండు. వాళ్ళు కావాల్సినవి తీసుకున్నాడు. అదే కంటిన్యూషన్ 67%, 33% ఏదైతే 299 అదే కంటిన్యూషన్ ఫస్ట్ ఎపెక్స్ మీటింగ్ లో. తర్వాత 11th బోర్డు మీటింగ్ అయింది కేఆర్ఎంబి తోటి. అప్పుడు కూడా వీళ్ళు ఏం చెప్పలే, వీళ్ళు అబ్జెక్షన్ చెప్పలే, మాకు చాలు, ఇంతవరకే చాలు, మేము 299 వాడుకుంటామని చెప్పి ఆ రోజు కూడా అదే మాట మాట్లాడు. సెకండ్ ఎపెక్స్ మీటింగ్ అయింది. సెకండ్ ఎపెక్స్ మీటింగ్ అంటే ఎపెక్స్ కౌన్సిల్ అంటేనే హైయెస్ట్ ప్రొఫైల్ మీటింగ్ అది. ఇది ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి, సీఎంలు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళాలి, దాంతో పాటుగా జలశక్తి శాఖ మంత్రి గారు ఉంటారు. సో ఆ రోజు కూడా కనీసం దాని మీద ఆబ్జెక్షన్ కూడా చెప్పలేదు. ఎప్పుడైతే అది 6th అక్టోబర్ 2020 ఇప్పటికి కూడా వీళ్ళు 299 కావాలి, మీ ఇష్టం వచ్చినట్టు దోచుకోపోరా నాయన, మీరు పోతిరెడ్డి పొక్క పెట్టుకుంటారో లేకపోతే 10 టీఎంసీలు తీసుకుంటారో 55,000 క్యూసెక్ల నుంచి 94,000 క్యూసెక్లకి ఏ విధంగా జగన్ తోటి చీకటి ఒప్పందంలో భాగంగానే కేసీఆర్ నోరు మూసుకొని కూర్చున్నాడు ఇక్కడ. అందుకే ఈరోజు పాలమూరు రంగారెడ్డిని ఎండబెట్టేది మొదటి ముద్దాయి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారే కావాలని చేస్తున్నారు. ఇప్పుడు సెంటిమెంట్ రాజకీయాల కోసం దాన్ని మళ్ళా తీసుకొచ్చి రేపు పొద్దున గెలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కారణాలు ఉంటే మేము రియాలిటీలో చెప్తున్నాం, ఒకటే వాదన కాదు. కాంబోజ్ గారు మీరు అన్నారు ఇంత ముందు, అదే వాదన వాదిస్తున్నారు. ఒకటే వాదన ఎందుకు వాదిస్తున్నాం, తప్పు చేసింది కాబట్టే, మీరు తప్పు చేసింది కాబట్టే అదే వాదన వాదిస్తా ఉన్నాం. మా దగ్గర మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా మీ తెలంగాణ ప్రజలకి తీసుకుపోయేది ఇవే తీసుకుపోతాం, గిట్లగా చెప్తాం. డెఫినెట్ గా మేము లక్ష్మణ్ గారు ఫైనల్ గా ముగింపు వ్యాఖ్యలు ఏంటి? అంటే ఒక నిమిషం రెడ్డి గారు ముగిద్దాం. కోట్ల రూపాయలు కూడా ప్రజాధనం వృధా అయిపోయింది, గోదావరి పాల నీళ్ళు అయిపోయింది. ఓకే రెడ్డి గారు ముగిద్దాం. రైట్, లక్ష్మణ్ గారు నదీ జలాల పంపకాలకు సంబంధించి తెలుగు వాళ్ళు కొట్టుకోవాల్సిందేనా? క్లారిటీ ఎప్పుడు వస్తుంది? మీ ముగింపు వ్యాఖ్యలు ఏంటి? ఇప్పుడు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి.
వీళ్ళిద్దరికీ కేంద్రంలో బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే అక్కడ ఎలాగో ఎన్డీఏ కూటమి ఉంది, ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మంచిగానే ఉంటున్నప్పుడు కేసీఆర్ తప్పు చేశారు అనుకున్నాం. డిపిఆర్ కూడా ఎన్నికలు వస్తాయనగా ముందు ఆ డిపిఆర్ వెనక్కిపోయింది కేసీఆర్ గవర్నమెంట్. వెనక్కిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా ఆ డిపిఆర్ ఎందుకు సవరించి మళ్ళీ పంపలేదు? ఇందాక బీజేపీ మిత్రుడు చక్కగా అన్ని అంశాలు కరెక్ట్ గా వివరించాడు. ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా ఏది ఎగ్జాజరేట్ గా లేదు, అబద్ధం కూడా లేదు. సో ఇప్పటికైనా ఈ ప్రభుత్వము సఖ్యతతో వెళ్ళి దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో కూడా సంప్రదింపులు జరిపి ఈ ట్రిబ్యునల్ గోడాలు సుప్రీంకోర్టులు గోడాలు ఇప్పట్లో తెగవవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి కేసీఆర్ ఉన్నప్పుడు కృష్ణా వాటర్ మీద రాయలసీమ ప్రాజెక్టు ప్రతిపాదన పెట్టాడా లేదా? టెండర్లు కూడా పిలిచాడు కదా. సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు పెట్టడం వల్ల అది స్టే వచ్చేసింది కూడా ఆగిపోయింది. లేకపోతే రైట్, ఓకే, అప్పుడు కేసీఆర్ ఎలా ఒప్పుకున్నాడు దానికి? ఆ ప్రాజెక్టుకు ఎలా పోయి సమీపంలో ప్రాజెక్టు నిర్మాణం చెప్పని ప్రయత్నం చేశాడు కదా. దానికి వాటర్ మరి ఇవ్వగలుగుతారా కిందని? పైన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కిందికి పోదు కదా. ఇప్పుడు 560 టీఎంసీలతో ఈ ప్రాజెక్టులు పూర్తి అయిపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కడ నీరు వస్తుంది? అంత వాటర్ ఉందా? కిందికి పోయడానికి అవకాశం ఉందా? ఒకవేళ పైన మళ్ళీ కర్ణాటక ప్రభుత్వం ఎత్తు పెంచేటువంటి అంశాన్ని వాళ్ళు మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు ఎన్నికలు వస్తాయని వాళ్ళు ఏదైనా సక్సెస్ అయితే తెలంగాణ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఉన్నాయి. అందువలన కేంద్రం కూడా ఓకే, రైట్. లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ, అదేవిధంగా పివి రెడ్డి గారు థ్యాంక్ యూ, కంబోజ్ వెంకటేశ్వర్ గారు, అలానే సంధ్యారెడ్డి గారు, అందరికి కూడా ప్రైమ్ డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. కోట్లాది మంది రైతుల ఆశలు అడియాస్లేనా? ఏ పార్టీలు వచ్చినా కూడా తల ఒక మాట మాట్లాడతారు. దీని మీద శాశ్వత పరిష్కారం ఎప్పుడు? దానికోసమే తెలంగాణ ప్రజానికం ఎదురు చూస్తున్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాటి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.